పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి తన భద్రత గురించి ఇంతకు ముందే బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి మాట్లాడుతూ ఉంటే అసలు భద్రత ఎవరికి ఉండాలి? ఒక నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తి రాజకీయ ముసుగులో ఉన్నప్పుడు, ఎందుకంటే మొన్న ఎన్నికల్లో స్పష్టంగా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర్పిచ్చారు. నేర స్వభావం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ముసుగులో ఉన్నప్పుడు ఆయన నుంచి, ఆ జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ రాష్ట్రానికి భద్రత కావాలి, ఈ రాష్ట్ర ప్రజలకు భద్రత కావాలని మొన్న ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. నిన్న స్పష్టంగా ఎస్పీ గారు చెప్పారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తం 1100 మంది పోలీసుల్ని ప్రత్యేకంగా హెలీప్యాడ్ దగ్గరే 250 మంది పోలీసుల్ని బందోబస్తు ఏర్పాటు చేశామని మీరందరూ చూస్తూ ఉన్నారు. ఒక పక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉన్నారు, తన పర్యటనలో, ముఖ్యమంత్రి గారి పర్యటనలో సైతం పోలీసుల్ని తగ్గించండి, జిల్లాల నుంచి పోలీసు బలగాల్ని పెంచి మరి ప్రజల్ని ఇబ్బందికి గురి చేయొద్దు, బ్యారికేడ్లు వద్దు, పరదాలు వద్దు, చెట్లు కొట్టవద్దు అని ఒక పక్క ముఖ్యమంత్రి గారు తన భద్రతని తనకు తానే తగ్గించుకుంటున్నటువంటి పరిస్థితి మనం ప్రతి నిత్యము కూడా ఆయన పర్యటనలో మనం చూస్తూ ఉన్నాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే ఆ పర్యటనకు వచ్చింది, ఆయన పరామర్శకు వచ్చారా, బల ప్రదర్శనకు వచ్చారా? ఎందుకంటే నిన్న వీడియోస్లో అన్నిట్లో కూడా మనం చూసాం, ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగడుగున కూడా డబ్బులు పంచుతూ పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లా నలువైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఆ యొక్క తరలించి, అది కూడా ఏదో ఒక పబ్లిక్ ప్లేస్కో లేదా ఒక పబ్లిక్ మీటింగ్కో తరలించుకున్నారంటే అర్థం ఉంటుంది, కానీ ఒక హెలీప్యాడ్ దగ్గరికి అంతమందిని తరలించి మరి అది కూడా హెలికాప్టర్ మీద దాడి అని చెప్తూ ఉన్నారు. మరి అక్కడికి వచ్చిందంతా కూడా మీ నాయకులు, అక్కడికి వచ్చిందంతా కూడా మీ కార్యకర్తలు. మరి హెలికాప్టరు మరి దెబ్బతిని ఉంటే మళ్ళీ గంటన్నర తర్వాత హెలికాప్టరు మరి ఎట్లా లిఫ్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయింది, ఏ విధమైన రిపేర్లు లేకుండా? అంటే అన్నీ మీ డ్రామాలు వరుసగా. అంటే ఆ రోజు ఏదైతే కోడికత్తి డ్రామాను చూసాం, గులకరాయి డ్రామాను చూసాం, ఏదైతే గొడ్డలిపోటు గుండెపోటుగా చిత్రీకరించినటువంటి డ్రామాను చూసాం. అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా, ఒక ముందస్తు ప్రణాళికగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలంతా వస్తున్నారనేటువంటి ఒక భ్రమ కల్పించాలనేటువంటి ప్రయత్నం ముందస్తు భాగంగా మరి ఇటువంటి డ్రామాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా గత వైసీపీ పాలన 5 సంవత్సరాలు ఏ రకంగా మీరు అరాచకత్వంతో మరి పనిచేశారు. నేను అడుగుతూ ఉన్నా, ఈ 10 నెలల కూటమి పాలనలో ఎక్కడైనా ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కానీ, జిల్లాలకు పోతున్నప్పుడు కానీ ఎక్కడైనా అడ్డంకులు కానీ అవరోధాలు కలిగాయా? మరి ఆ రోజు మనం చూసాం, మరి చంద్రబాబు నాయుడు గారి పర్యటన అంటే చాలు 30 యాక్ట్ అనేవారు, 144 సెక్షన్ అనేవారు, ముందస్తు అరెస్టులు అనేవారు, హౌస్ అరెస్టులు అనేవారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. రోజు మరి మా ఇళ్ళ దగ్గర పేపర్ బాయ్ కంటే కూడా ముందు పోలీసు వచ్చి గేట్ దగ్గర నిలబడేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. మరి స్వయంగా ఆ రోజు మరి ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సైతం మరి గేట్లకి తాళ్లు కట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు పోతే అటు అమరావతిలో రాజధానిలో ఆయన బస్సు మీద మరి రాళ్లు విసిరినటువంటి పరిస్థితి కానీ, ఒక ఎర్రగొండపాలెం కానీ, ఒక నందిగామ కానీ, ఒక పొంగనూరు కానీ స్వయంగా ఆయన మీదే దాడులు చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి గెలిపించినటువంటి ఆయన సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా ఏ రకంగా మీరు అడ్డుకున్నారు? అటువంటి అడ్డుకున్నటువంటి స్థితిలో నడిచి కుప్పంకి వెళ్తానని చెప్పి ఏ రకంగా ఆయన ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఆ కుప్పంలో కనీసం ఆయన మాట్లాడడానికి మైక్ కూడా ఇవ్వకపోతే ఆ రోజు బస్సు మీద మరి ఆ కుప్పంలో కనీసం ఆయన మాట్లాడడానికి మైక్ కూడా ఇవ్వకపోతే ఆ రోజు బస్సు మీద మరి నిచ్చెనెక్కి బస్సు పైకి వెళ్ళి ప్రజలకి ఏ రకమైన అభివాదం చేసేటువంటి పరిస్థితి మీరు కల్పించారు. ఏదైతే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారికి అడుగడుగున కూడా ఎటువంటి అడ్డంకులు కల్పించారు. ఆఖరికి నుంచిని మాట్లాడితే ఆ స్టూల్ కూడా లాక్కున్నటువంటి పరిస్థితి చూసాం, హ్యాండ్ మైక్ కూడా లాక్కున్నటువంటి పరిస్థితి చూసాం. పాపం రైతులు, రాజధాని రైతులు తమ న్యాయమైనటువంటి కోరికను
ఆ యొక్క దేవునికి మొరపెట్టుకోవడానికి పాదయాత్రకు వెళ్తూ ఉంటే వాళ్ళ మీద మీరు ఎట్లాంటి దాడులు చేశారో ఆ రోజు మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. మరి ఈ 10 నెలల కాలంలో ఎక్కడైనా ఇటువంటి మరి దాడులు కానీ అరాచకత్వం కానీ ఎక్కడైనా ఉందా? మరి స్వేచ్ఛగా మీరు జిల్లాలో పోతూ ఉన్నారు, స్వేచ్ఛగా మీటింగులు పెట్టుకుంటూ ఉన్నారు, స్వేచ్ఛగా ప్రజలందరినీ కూడా గ్యాదర్ చేసుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా అంటే మీ వైసీపీ పాలనలో చేసినటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అంటగట్టాలనేటువంటి మీ ప్రయత్నాన్ని ఈవేళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నిన్న కూడా మీ మాజీ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, ఏదైతే గుంటూరుకి యువతల ఇంటిలోంచి బయటికి లాగి కొడతాం, గుంటూరు అవతల ఇంట్లోంచి బయటికి లాగి నరుకుతాం అంటూ ఉన్నాడు. ఎప్పుడో అధికారం వచ్చాక చేస్తానంటున్నావు. మరి వేరే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని ఆ పని మేము చేస్తున్నామా? అంటే ఎందుకు ఇటువంటి విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారు? ఎందుకు ఇటువంటి ప్రాంతాల మధ్య కులాల మధ్య ఎందుకు చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మీ 5 సంవత్సరాల విధ్వంస పాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడుతూ రేపు 2047కి ప్రపంచంలోని మళ్ళీ తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలనేటువంటి ప్రయత్నం మరి వాళ్ళు చేస్తూ ఉంటే ఈ రకంగా మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అరాచకత్వానికి తెరదీసేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఆయన పన్నుతున్నటువంటి కుట్రలను ప్రజలందరూ కూడా గమనిస్తున్నారనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇందాకనే బొత్స గారు మాట్లాడుతూ ఉన్నారు, మేమేదో హోంశాఖ మంత్రిని కలవడానికి ఢిల్లీ పోతున్నామని. మీరు ఢిల్లీకి కాదు పోవాల్సింది, ఏదైతే మీ సిబిఐ కోర్టు వాయిదాలకు ఏదైతే వెళ్ళలేకపోతున్నారో అంచేత ముందు ఆ సిబిఐ కోర్టు వాయిదాలకి ఈ జగన్మోహన్ రెడ్డిని వెళ్ళమని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడున్నటువంటి స్థితిలో ప్రజలందరూ కూడా ఒక్కటే కోరుకుంటూ ఉన్నారు, మళ్ళీ ఏదైతే ఈ యొక్క పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులు వచ్చి యువతకు మళ్ళీ విద్య, ఉద్యోగ అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. అటు రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది, ఇటు పోలవరం మరి ఏదైతే నిర్మాణం జరుగుతూ ఉంది, మన స్టీల్ ఫ్యాక్టరీని మనం కాపాడుకోగలిగాము, ఒక రైల్వే జోన్ మనం తీసుకురాగలిగాము, పెద్ద ఎత్తున సంక్షేమం మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందుతుంది. ఇటువంటి పరిపాలన మరి జరుగుతున్నటువంటి దశలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ విష సంస్కృతికి ఏదైతే బీజం నాటాలని చూస్తూ ఉన్నాడో దాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మొన్న ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాని నుంచి పాఠాలు నేర్చుకుని దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే రేపు భవిష్యత్తులో మరి ప్రజల నుండి మరింత అంటే ఈ రాష్ట్రంలో కనీసం 11 సీట్లు కాకుండా రేపు శాశ్వతంగానే బెంగళూరుకు కూడా పరిమితం అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హితవు పలుకుతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.